హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బెజవాడ బేబక్క బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో హాట్ ఫేవరెట్ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మొదటి వారమే ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేసింది. బేబక్క తనకి తగ్గ కామెడీ చేయకపోవడం, టాస్కుల్లో సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోవడంతో చివరికి ఎలిమినేట్ అయ్యి మొదటి వారమే బయటికి రావాల్సి వచ్చింది. అయితే బెజవాడ బేబక్క ఎలిమినేషన్కి ప్రధానమైన 5 కారణాలని ఇప్పుడు చూద్దాం. మొదటి కారణం ఏమిటి అంటే, మొదటి కారణంతో పాటు అతి పెద్ద ప్రధాన కారణం సోనియా అని చెప్పవచ్చు. ఇంట్లోకి వెళ్ళినప్పటి నుండి కుక్కర్ అంటూ బేబక్కని చిత్రహింసలకు గురి చేసి చివరికి అదే పాయింట్ మీద నామినేట్ చేసి ఇంటి నుండి బయటికి పంపించేసింది. ఇక రెండవ పాయింట్, సోనియా ఎప్పుడైతే బేబక్క కరెక్ట్గా ఫుడ్ ప్రిపేర్ చేయలేదు అని చెప్తూ వచ్చిందో అందరూ అదే పాయింట్ మీద నామినేషన్లో బేబక్కని నామినేట్ చేశారు. దీనితో బేబక్క నామినేషన్స్లోకి రావాల్సి వచ్చింది. ఇక మూడవ పాయింట్, నామినేషన్ సమయంలో బేబక్కను చాలామంది నామినేట్ చేసినప్పటికీ కరెక్ట్గా డిఫెండ్ చేసుకోలేకపోవడం మరో ప్రధానమైన కారణం. ఇక నాలుగవ పాయింట్ ఏమిటి అంటే, బేబక్క బిగ్ బాస్ హౌస్లోకి కంటెస్టెంట్గా వచ్చిందో లేదా వంటలక్కగా వచ్చిందో తెలియదు, కానీ వచ్చిన రోజు నుండి కేవలం వంటింటి కుందేలులా కిచెన్లో మాత్రమే సరిపోయింది. అదే చివరికి బేబక్క కొంప ముంచేసింది. ఇక చివరిదైన 5వ పాయింట్, అతి ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే, బిగ్ బాస్ హౌస్లోకి బేబక్క ఎంట్రీ ఇవ్వడానికి ప్రధాన కారణం ఆమె చేసే కామెడీ. కానీ బిగ్ బాస్ హౌస్లో బేబక్క కామెడీ వర్కౌట్ అవ్వలేదు. కనీసం తన వారం జర్నీలో ఒక్క కామెడీ సీన్ కూడా లేదు అంటే అర్థం చేసుకోవచ్చు బేబక్క జర్నీ ఎలా కొనసాగిందో. దానితో పాటుగా టాస్క్లో పెద్దగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోవడం, ఈ 5 ప్రధానమైన కారణాలతో బెజవాడ బేబక్క బిగ్ బాస్ హౌస్లో తన ప్రయాణాన్ని తొలి వారంతోనే ముగించాల్సి వచ్చింది. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.